వాస్తు ప్రకారం ప్రకృతికి సంబంధించి అన్ని లక్షణాలకు దగ్గరి సంబంధం కలిగి ఉన్నట్టు వాస్తు చెప్తుంది. ఒక్కో ఋతువుకి కూడా కొన్ని పరిహారాలుంటాయి. ప్రస్తుతం వర్షాకాలం కదా, ఈ నేపథ్యంలో వర్షాకాలంలో వర్షపు నీటితో చేసే కొన్ని పరిహారాలు ఆర్థిక కష్టాలను తొలగిస్తాయి. అవేంటో చూద్దాం. అప్పుల ఊబిలో చిక్కుకుపోతే వాస్తు ప్రకారం వర్షం నీటితో నివారణ ఉంది. వర్షపు నీటిని ఒక బకెట్లో పట్టి ఆ నీటిలో ఒక గ్లాసు పాలు కలపాలి. ఆ తర్వాత ఆ నీటితో స్నానం చేయండి. ఇలా చేస్తే త్వరలోనే అప్పులు తీరిపోతాయి. వర్షపు నీటితో లక్ష్మీదేవిని పూజిస్తే ధనలాభం కలుగుతుంది. ఇత్తడి పాత్రలో వర్షపు నీటిని సేకరించి వాటితో లక్ష్మీదేవికి జలాభిషేకం చేయాలి. శుక్రవారం ఇలా చేస్తే విశేష ప్రాముఖ్యత ఉంటుంది. మాతా లక్ష్మీదేవికి తామర పువ్వు కూడా సమర్పించండి. ఆర్థిక సంక్షోభం చుట్టుముట్టితే ఒక మట్టి కుండను తీసుకుని వాన నీటితో నింపండి. ఇంటి ఉత్తర దిశలో ఉంచండి. ఇలా చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. వైవాహిక జీవితంలో చీలికలు ఏర్పడితే వర్షం నీటిని గాజు సీసాలో నింపండి. ఈ బాటిల్ని కొన్ని రోజులు పడక గదిలో ఉంచండి. ఇలా చేస్తే వైవాహిక జీవితంలో ఇబ్బందులు తొలగిపోతాయి. చర్మ సంబంధిత వ్యాధులు దూరం కావాలంటే వాన నీటిలో పసుపు కలిపి ఆ నీటితో స్నానం చేయండి. వర్షాకాలంలో తేనెను ఉపయోగిస్తే ఇంకా మంచిది. వర్షంలో పడి తేమ ఉన్న రోజున ఆ రోజు తేలికపాటి ఆహారం తీసుకోవాలి. అయితే ఇప్పుడు మేము చెప్పినవన్నీ కూడా మీ విశ్వాసాలను దృష్టిలో పెట్టుకుని పాటించండి.